హలో మాధవ్, ఎక్కడున్నావు? హలో. అదేరా, చెప్పాను కదా అది. హలో. ఒక్క నిమిషం ఆగు. ఏంటి? నేను కూడా అక్కడ ఇక్కడ కూర్చో. 2 నిమిషాలు వచ్చేస్తా. ఎప్పుడు అంతే. ఇక్కడికి వచ్చా, ఇప్పుడే వస్తా. తనెవరబ్బా? శంకర్ ఏదైనా తప్పు చేస్తున్నాడా? ఈ డబ్బా ఇక్కడే కూర్చున్నాడు. ఏంటి ఇంత లేట్? వీడేంటి పాపం సుకన్యని మోసం చేస్తున్నట్టున్నాడు. ఏవండి, ఇది సరిపోతుందేమో చూడండి. ఏవండి, ఏమైంది? ఏం లేదే మమత, పాపం సుకన్య. ఆ అమ్మాయి జీవితం తలుచుకుంటేనే జాలేస్తుంది. అవునండి, నాకు అలానే అనిపిస్తుంది. పాపం సుకన్య ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఏంటో ఈ జన్మలో అనుభవిస్తుంది. ఇంకో విషయం, శంకర్ తనతో వారం రోజులుగా మాట్లాడట్లేదంట. పాప నాతో చెప్పుకుని బాధపడిందండి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు ఉదయం శంకర్తో వేరే అమ్మాయిని చూశాను. నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు వాడు. ఏంటి? శంకర్ గడికి తాగే అలవాటు మాత్రమే ఉందనుకున్నా, ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయనుకోలేదు. దేనికైనా మంచిది మీరు ఒకసారి మాట్లాడండి, కనీసం మీ మాట అయినా వింటాడేమో. వాడు వచ్చాక దాని గురించి మాట్లాడతాను, నేను చూడాలి. పాపం సుకన్య, దాన్ని చూస్తుంటే నా మనసు చాలా బాధగా ఉంటుంది. మనకెలాగో పిల్లలు కలగలేదు. ఆ అమ్మాయిని నేను మన కూతురుగా భావిస్తున్నాను. తన ముఖం చూసే వాడిని ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను, లేదంటే వాడిని పాటికి తరిమేసేవాడిని. పోనీలేండి, ఒకసారి మీరు వాడితో మాట్లాడండి. ఏంట్రా శంకర్, ఏంటి సంగతులు? అస్సలు కనిపించట్లేదు, చాలా బిజీగా ఉన్నట్టున్నావు. గిరాయికి ఎక్కువ ఉందన్నా. తెలుసురా నువ్వేం చేస్తున్నావు. మొన్నెవరో ఒక అమ్మాయిని ఇంటి దాకా తీసుకొచ్చావు, తను కూడా నిన్ను పట్టుకుని వదలట్లేదు. రేయ్ శంకర్, కళ్ళలోకి చూసి మాట్లాడరా. నాకంతా తెలుసు. ఎందుకురా శంకర్ ఇలా చేస్తున్నావు? నీకు భార్యా పిల్లలున్నారా? పెళ్ళయ్యాక కూడా ఇవన్నీ అవసరమారా? మాట్లాడరా. రే సామే, ఏదో ఇంటి ఓనర్ కదా నువ్వేం చెప్పినా మాట్లాడకుండా ఉంటుంటే ఈరోజు నాకే సలహాలు ఇస్తావా? మీరు ఇక్కడ ఉన్న ఇళ్ళకు మాత్రమే ఓనర్, అందులో ఉన్న ఫ్యామిలీస్కి కాదు. అయినా వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు మీకెందుకండి? నేను ఎక్కడైనా తిరుగుతాను, దేంతో అయినా తిరుగుతాను. ఇంకా మాట్లాడితే దేన్నైనా ఉంచుకుంటాను. అది అడగడానికి నువ్వెవరు? మీ ఆలోచన ఏమున్నా నెల రెంట్ తీసుకున్నామా, నల్లలో నీళ్ళు వదిలామా అన్నట్టు మాత్రమే ఉండాలి. ఇంకేమొద్దు. ఎవరెవరితో తిరుగుతున్నారని కాదు. వెళ్ళి పని చూసుకో. పొద్దున్నే తగిలించుకోవడం అవసరమా? హలో, ఇంటి రెంట్ తీసుకున్నావా? అంతవరకు మాత్రమే చూసుకో. నీ కాన్సన్ట్రేషన్ కూడా అలాగే ఉండని. నా విషయాల్లో గెలుకకు, అర్థమైందా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.